మొన్న ఎలక్షన్ నేను ఎట్లా రీడ్ చేస్తానంటే 43% హైదరాబాద్లో రావడానికి కేటీఆర్ను మెచ్చారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇప్పుడు నా అపార్ట్మెంట్లోనే నార్త్ ఇండియన్ పీపుల్ చాలామంది ఉన్నారు, ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉన్నారు. మెయిన్ మీ ఆత్మ అయిన తెలంగాణ ఓటు దూరమై ఆంధ్ర ఓటు నార్త్ ఇండియన్ ఓటు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. నార్త్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనబడ్డాయి, ఆ నానక్రామ్ కూడా ఖాజా కూడా ఇవన్నీ పోతే కనుక ఇది హైదరాబాదా లేకపోతే వేరేదా అని చాలామంది ఇప్పుడు కామెంట్ చేశారు కదా. విజిబుల్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్సు, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, లింక్ రోడ్సు ఇవన్నీ కనిపించాయి. కానీ రూరల్ తెలంగాణకు వచ్చేసరికి డెవలప్మెంట్ కంటే ఎక్కువగా నేను చెప్పిన ఇంతకుముందు పాయింట్స్, ఆరోగెన్సీ, యాక్సెసిబిలిటీ ఇది ఎక్కువ చూశారు. అసూయ, ద్వేషం, ఆశ, ఈ 3 ప్రాతిపదికనే మన కాంగ్రెస్ గెలిచింది. అసూయ ఇప్పుడు మీరు చెప్పింది, ఒకరికి వచ్చింది మిగతా వాళ్ళకి రాలేదు, వాళ్ళందరిలో అసూయ నింపారు. ద్వేషం, కేసీఆర్ దొర, యాక్సెసిబుల్ కాదు, అహంకారం, ఇదంతా కేసీఆర్ కుటుంబం మీద ద్వేషం నింపారు. 3వది ప్రజలకు ఆశ పెట్టారు, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 10,000. ఈ 3 నువ్వు చెప్పిన రెండింటికి ఇంకోటి తోడుపెట్టు, ఆశ. ఈ 3 కోసమే, 3 వల్లే మన కొంత నష్టం జరిగింది. కానీ హైదరాబాద్లో దీన్ని ఎందుకు నమ్మలేదు? అదే చెప్తున్నా మీకు, నా హైదరాబాద్ కాడికే వస్తున్నా. హైదరాబాద్కి గ్రామాలకు తేడా ఏంటంటే భరత్, మీరు కరెక్ట్గా, అందుకే స్టూడెంట్ ఆఫ్ జర్నలిజంగా మీరు అధ్యయనం చేయండి అని చెప్పింది. అందుకే ఊళ్ళో ఒక చోట 100 మంది కూర్చొని మాట్లాడుకుంటారు, ఎవరికి ఏమొచ్చింది, ఒకరికొకరు సంభాషించుకుంటారు. హైదరాబాద్లో మీ అపార్ట్మెంట్లో పక్కింట్లో ఎవడు ఉంటాడో కూడా మనకు తెలియదు, వాళ్ళకి ఏమొచ్చింది ఏం రాలేదు మనకు తెలియదు. హైదరాబాద్లో పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఒక ర్యాట్ రేస్ పరిగెడుతూ ఉంటాం. మనకు కనబడే గవర్నెన్స్, మనకు కనబడే అభివృద్ధి, మా దగ్గర కొత్త రోడ్డు పడ్డది, కొత్త ఫ్లైఓవర్ పడ్డది తెలియదు. ఫేజ్ చూసి, కేసీఆర్ ఫేజ్ చూసి గవర్నెన్స్ అంటే నేనేమంటా, గవర్నెన్స్, నాకు కరెంట్ సమస్య పోయింది, ఇదివరకు ఇన్వర్టర్ గబ్బు, జనరేటర్ గబ్బు కొట్టేది, ఇప్పుడు అది లేదు, నాకు లా అండ్ ఆర్డర్ బాగుంది, మా ఇంటి ముందు కొత్త రోడ్డు పడ్డది, మోరీ కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇట్లా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. అది రూరల్లో కూడా ప్రతి ఊళ్ళో నర్సరీ ఉన్న ఊరు రాష్ట్రం ఇది లేదు, ఎక్కడ కూడా లేదు. ప్రతి ఊళ్ళో డంపింగ్ యార్డ్ ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. ప్రతి ఊళ్ళో వైకుంఠధామం, ప్రతి ఊళ్ళో ఇంటింటికి నీళ్లు, ప్రతి ఊళ్ళో రైతు వేదిక. ఈ పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మీరు గేజ్ కరెక్ట్ చేయలేకపోయారా రూరల్ తెలంగాణ మూడు? మళ్ళీ చెప్తున్నాను, మీరేమనుకోనంటే కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా మోసం చేసింది. ప్రజలు 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, వాళ్ళకోసారి ఇద్దాం అనుకున్నారు. ఇందులో పెద్ద మనం ఇంకా లోతుగా విశ్లేషించేది ఏమీ లేదు.